హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు మంచి ప్రైమ్ లొకేషన్ ఎందుకంటున్నానంటే నాగోల్ మెట్రో నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో నా వెనక కనపడుతున్న G+1 హౌస్ ఫుల్ ఫర్నిష్డ్, మంచి మెటీరియల్ వాడి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ద బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు, డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ గురించి క్లియర్ గా మాట్లాడుకునే ముందు మనం లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మనకు లక్ష్మీ నరసింహ కాలనీ రోడ్ నెంబర్ 7 లో ఉంటుంది. ఈ లక్ష్మీ నరసింహ కాలనీ రోడ్ నెంబర్ 7 అనేది నాగోల్ మెట్రో నుంచి కేవలం ఇక్కడికి రావడానికి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో మంచి లొకేషన్ లో చూసుకోండి. ఎలివేషన్ చూసుకుంటే ఎంత క్లారిటీ ఉందో, మంచి ఎలివేషన్ తోని ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. 133 గజాలలో వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని మీద రోడ్డు చూసుకుంటే మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటరు, సకల సౌకర్యాలు మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇల్లు లోపల ఉందో ఒకసారి చూద్దాం. వెస్ట్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. గేట్ కూడా ఎంత స్టాండ్ ఇవ్వడం జరిగిందో, మనకు ర్యాంప్ కూడా ఇంత హైట్ లాగడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక మనం ఇల్లు డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకు 24x50 సైజ్ తోని ఎక్సలెంట్ డైమెన్షన్స్ ఇవి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పార్కింగ్ లో చూసుకోండి, ఒక ఇన్నోవా కార్ పట్టగా ఒక 2 బైకులు పట్టుకునే విధంగా విశాలమైన పార్క్ ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్ తోని వైట్ పట్టెలతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనం చూసుకోండి, మంచి ఏదైతే మీరు సింహదారం చూసుకోరో వెస్ట్ ఫేస్ లో ఈ సింహదారం ఉంటుంది. దీని చుట్టూ చూసుకుంటే మంచి గోల్డెన్ పట్టీలతోని ఎక్సలెంట్ కజేరా టైల్స్ అని వాడడం జరిగింది. దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టేక్ తోని మంచి ఫినిషింగ్ తో చేయబడ్డాయి. మంచి టప్ అండ్ వేర్ గ్లాస్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసుకోండి, మనకు ఏదైతే పిల్లర్ దిమ్మ చూస్తున్నారో పిల్లర్ దిమ్మ కూడా మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. మనం సొంతగా కట్టుకుంటే ఎలా ఆలోచిస్తామో అలా ఆలోచించి కట్టడం జరిగింది. పైన కూడా చూడండి, మన ఫాల్ సీలింగ్ కూడా మన పార్కింగ్ లో వుడ్ కలర్ తోని మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మన గేట్ దిమ్మలకు కూడా మీకు గ్రానైట్ పెట్టారంటే దీన్ని బట్టి చెప్పుకోవచ్చు కన్స్ట్రక్షన్ ఎంత ఆచి తూచి చేశారో. చూసుకోండి, పైకి వెళ్ళడానికి మెట్ల కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి స్టీల్ రేంగ్లతో కూడా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద చూసుకున్నట్టయితే మనకు ఒక వాషింగ్ మిషన్ పాయింట్ పెట్టుకునే విధంగా, మీరు భవిష్యత్తులో ఇన్వర్టర్ కూడా పైకి పెట్టుకునే విధంగా అన్ని రకాల స్పేస్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా, మంచి పార్కింగ్ తోని మెట్ల కింద మంచి స్పేస్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. లోపలికైతే మనం వెస్ట్ సింహదానం చేతి లోపల ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, దీనికి వాడిన డోర్స్ కూడా మంచి ఫినిషింగ్ తో వాడడం జరిగింది. చూసుకోండి, మనం హాల్లో ఉన్నాం. హాల్ ఎంత విశాలంగా ఉందో. హాల్లో మనకు ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు రెడ్ అండ్ బ్లాక్ గ్రానైట్ తోని వైట్ పట్టులతో ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకటే షీటు వాడడం వల్ల హాల్ కి అందాన్ని ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తోని మంచి లైట్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు టీవీ పాయింట్ మంచి షీట్ వాడి మంచి మనకైతే చాలా బ్రహ్మాండంగా మంచి డిజైన్ తో చేశారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే మనకు చూసుకోండి, ఇది వాష్ బేసిన్ పాయింట్ చేయకూడకునే విధంగా ఇక్కడ కూడా మనకు కజేరా టైల్స్ తోని గోల్డ్ పట్టుతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు మంచి డిజైన్ తో ఒక ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు కామన్ బాత్రూమ్ లో చూడండి, ఇండియన్ కల్చర్ ఇవ్వడమే కాకుండా మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన హార్డ్వేర్ మాత్రం ఎక్సలెంట్ వాటర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇల్లు సైజులు మంచిగా ఉన్నాయి కాబట్టి మనకు ఇందులో ఒక 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా కబోర్డ్స్ చూసుకోండి, మంచి కబోర్డ్స్ వాడి ఎక్సలెంట్ గా చేశారని చెప్పుకోవచ్చు. ప్లానింగ్ మాత్రం చాలా బాగుంది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ మెటీరియల్ వాడి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాన్ సీలింగ్ విషయాలు చూసుకున్నా కానీ వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన మనకు లోపల సామాన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ దీనికి ఎదురుగానే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుని ఎంత విశాలంగా వచ్చిందో. ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్ మనకు రెడ్ అండ్ బ్లాక్ గ్రానైట్ వాడడం జరిగింది వైట్ పట్టీలతోని. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా కబోర్డ్స్ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ స్టైల్లతోని మంచి లైట్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. మనకు అన్ని రకాల చూసుకోండి, చాలా బాగుంది. టైల్స్ కూడా ఇందులో కూడా కజేరా టైల్స్ గోల్డ్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మన సొంత ఇల్లు కట్టుకుంటే ఎలా ఆలోచిస్తామో
అలా ఆలోచించి కట్టడం అనేది చూసుకోండి. డోర్ విషయంలో చూసుకున్నా కానీ లాక్ సిస్టమ్ కానీ ఎక్సలెంట్ వాడారు. ఎక్కడ కూడా ఖర్చుకు వెనుకాడకుండా మంచి మెటీరియల్ వాడి మంచి ప్లానింగ్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు హాల్లో టీవీ పాయింట్ ఇది. దీని తర్వాత వచ్చేసి మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక పూజ గది కూడా ఎక్సలెంట్ కబోర్డ్స్ తో తయారు చేశారు. చూసుకోండి ఒక్కరుండి పూజ చేసుకునే విధంగా మంచి డోర్స్ తోని ఎక్సలెంట్ టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా విండోతోని అన్ని చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మంచి కబోర్డ్స్ తోని ఒక మంచి స్పేస్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. చూసుకోండి మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ వాడడం జరిగింది. ఇటు చూసుకుంటే బయటకు వెళ్ళడానికి మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మన కిచెన్ లకి ఇప్పుడు ఎంటర్ అయినా చూసుకోండి యూ ఆకారంలో ఎక్సలెంట్ మంచి ప్లాట్ఫామ్ తోని మంచి వెంటిలేషన్ పరంగా లాంటి గ్రిల్స్ తోని యూపీవీసీ విండోతోని మంచి రకాల మంచి టైల్స్ తోని చూసుకోండి అన్ని కబోర్డ్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ లైట్లతోని అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి డోరు మనకు వెనుకకు తగలకుండా ప్రతి ఒక్కటి జాగ్రత్త వాడి లేటెస్ట్ మోడల్ అన్ని పెట్టేయడం జరిగింది. ఫ్రెండ్స్ వెస్ట్ కు మన సింహద్వారం ఉంది. ఈస్ట్ నుంచి బయటకు వెళ్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే మనకు 2000 కెపాసిటీ సంప్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకు వాష్ పాయింట్ చూసుకోండి. ఇట్లా కూడా గోడ మనకు వాల్ ఖరాబ్ కాకుండా ఇక్కడ వరకు టైల్స్ వేయడం జరిగింది. 3 రకాల అన్ని రకాల నల్లలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి ఆలోచించి జాగ్రత్తగా ఇవ్వడం జరిగింది. సెట్ బ్యాక్ లతో ఉన్నాయి. చూసారు కదా కింద మనకు ఒక కార్ పార్కింగ్ 2 BHK పైన కూడా మనకు 2 BHK ఉంది. ఎలా ఉందో చూద్దాం. కింద చూసారు కదా మనకు పార్కింగ్ 2 BHK మంచి కబోర్డ్స్ చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ చూసుకోండి మనకు 7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి బ్లాక్ గ్రానైట్ అండ్ వైట్ పట్టీలతో ఇక్కడ కూడా ఎక్సలెంట్ బాల్కనీ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు సెక్యూరిటీ పరంగా మంచి టప్ అండ్ వేర్ గ్లాస్ తోని సిందాల్ కంపెనీ స్టీల్ తో వాడడం జరిగింది. ఎలివేషన్ అయితే చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ గా ఇచ్చారు. పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ చూసుకోండి మనకు వుడ్ కలర్ తోని మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు సింహద్వారం చూస్తున్నారో పైన కూడా మనకు వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. చూసుకోండి ఎంత పెద్దగా ఇవ్వడం జరిగిందో మంచి డిజైన్ వాడి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి మనకు దీనికి వాడిన హార్డ్వేర్ కూడా మంచి ఎస్ఎస్ స్టీల్ వాడడం జరిగింది. టప్ అండ్ వేర్ గ్లాస్ తోని మంచి డిజైన్ తో ఇవ్వడం జరిగింది. లోపలికి అయితే మనం వెస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి కింద ఎలాగైతే ఇచ్చారో పైన కూడా అదే విధంగా ఉంది. కాకపోతే మనకు పార్కింగ్ ఉంది కాబట్టి ఆ పార్కింగ్ ప్లేస్ లో ఏదైతే మీరు చూస్తున్నారో ఇది సిట్అవుట్ ఏరియాలుగా వాడుకునే విధంగా మంచి ప్లానింగ్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి గ్రానైట్ వైట్ పట్లతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుని మనకు సిట్అవుట్ ఏరియా మంచి ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా మనకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. చూసుకోండి మంచి పార్టేషన్ తోని మంచి వుడ్ అయితే వాడడం జరిగింది. చాలా బాగుంది. చూసుకోండి ఇది హాల్ కూడా చూసుకుని ఎంత లాంగ్ ఉందో చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద 2 విండోలు ఇవ్వడం జరిగింది. అది కూడా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ తోని ఇందులో కూడా మనకు మంచి డిజైన్ తోని ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకోండి మంచి మెటీరియల్ వాడి మంచిగా టీవీ పాయింట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టయితే మనకు మాస్టర్ బెడ్రూమ్, ఇటు వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్. ఇక్కడ కూడా కింద ఏ విధంగా ఇచ్చారో పైన కూడా అదే విధంగా మంచి టైల్స్ వాడి మంచి రకరకాల డిజైన్ తో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయితే చూసుకోండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మంచి ఫేషియస్ గా మంచి మెటీరియల్ వాడి మంచి కబోర్డ్స్ అయితే వాడడం జరిగింది. కలర్ కాంబినేషన్ చూసుకున్నా కానీ మెటీరియల్ విషయాలు చూసుకున్నా ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ దీనికి ఆపోజిట్ మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా సైజులు చూసుకోండి. మన కింద మాస్టర్ బెడ్రూమ్ కన్నా పైన ఇంకా విశాలంగా వచ్చింది. ఇందులో కూడా మనకు 6x6 బెడ్ వేసుకున్నా చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. కబోర్డ్స్ కూడా చూసుకోండి. కబోర్డ్స్ మాత్రం చాలా వెరైటీ డిజైన్లతోని కలర్ కాంబినేషన్ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా చూసుకోండి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో నల్లల విషయాల్లో చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి జాగ్రత్తగా క్లారిటీగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసుకోండి హాల్ అయితే చాలా ఎంత పెద్దగా ఉందో మనకు ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు కింద 1150 పైన 1150 2300 ఎసెప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కింద ఏ విధంగా ఇచ్చారో పైన కూడా అదే విధంగా మంచి పూజ గది, దీని పక్కకు ఆనుకునే మనకు మంచి ఒక కబోర్డ్స్ అన్ని సామాన్లు పెట్టుకునే విధంగా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకొని మనం కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ పైన కూడా సేమ్ యూ ఆకారంలో మంచి కలర్ కాంబినేషన్ తో ఎక్సలెంట్ గా వాడి మనకైతే కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది. వెంటిలేషన్ విషయంలో చూసుకున్నా కానీ పైన ఫాల్ సీలింగ్ విషయాలు చూసుకున్నా కానీ కలర్ కాంబినేషన్ లో మంచి వుడ్ వాడైతే చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్. ఫ్రెండ్స్ మనము
వెస్ట్ సింహద్వారం నుంచి పైన కూడా వచ్చాం కదా మనం వెస్ట్ నుంచి. ఇప్పుడు ఈస్ట్ నుంచి బయటకు వెళ్తున్నాము. చూసుకోండి, మనకు బయట కూడా ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా వాల్ ఖరాబ్ కావద్దన్న విషయంతో మంచి టైల్స్ వాడి 2 నల్లలు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, పైన వాల్ కూడా మంచి గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోవడం జరిగింది. చూసుకోండి ఎంత పెద్ద వాష్ పాయింట్ ఇవ్వడం జరిగిందో. ఇందులో కూడా మనకు మంచి టైల్స్ తోని ఇవ్వడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనకాడు కూడా మంచి ప్లానింగ్ తో ఇవ్వడం జరిగింది. పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, మిగతా విషయాలు మాట్లాడదాం. టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో మంచి లొకేషన్ లో చాలా బాగుంది. మనకు ఫ్లోరింగ్ కూడా చూసుకోండి ఎంత నీట్ గా లాగడం జరిగిందో. మనకు 2 పెద్ద పెద్ద ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒకటి మున్సిపల్ వాటర్ కు, ఒకటి బోరు వాటర్ కు. చాలా జాగ్రత్తగా వాడడం జరిగింది. ప్రతి ఒక్కటి మంచి మెటీరియల్ వాడి మంచి కన్స్ట్రక్షన్ తోని మనకు ఫుల్లీ ఫర్నిచర్ తోని ఇవ్వబడింది. చూశారు కదా. ఇక మనం దీని రేటు చూసుకున్నట్లయితే 1,40,40,00,000 చెప్తున్నారు. ఇది మీకు ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు గురించి రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే ఏ బ్యాంక్ లో అయినా సరే మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే ఇల్లు మాత్రం 80% సపోర్ట్ ఇస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎంతో కష్టపడి ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకున్న ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య.